హైదరాబాద్లోని హిమాయత్ నగర్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వినాయక మండపం ఆకర్షిస్తోంది. ఒక గుహలో 12 జ్యోతిర్లింగాలను ఏర్పాటు చేసి అన్ని దర్శించుకున్న అనంతరం వినాయకుడిని దర్శించుకునేలా సెట్ను ఏర్పాటు చేశారు. ఈ మండప తయారీకి 3 నెలల సమయం పట్టిందని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ జ్యోతిర్లింగాల వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి సైతం వస్తున్నారని తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. హిమాయత్ నగర్లో ఒక వినూత్న రీతిలో గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సో మనం చూస్తున్నాం, ప్రస్తుతం అదే స్పాట్ వద్ద ఉన్నాము. మొత్తంగా 12 జ్యోతిర్లింగాలు ఒక కేవ్లో ఉంచినట్టుగా కూడా ఏర్పాటు చేశారు. సో మనం చూస్తున్నాం కదా, అందులో 12 జ్యోతిర్లింగాలు ఏదైతే ఏర్పాటు చేసారో అందులో ఒక జ్యోతిర్లింగాన్ని చూస్తూ ఉన్నాము. సో ఎవరైనా ఇక్కడికి భక్తులు వస్తే ఖచ్చితంగా 12 జ్యోతిర్లింగాలను దర్శించుకొని లాస్ట్గా కూడా వినాయకుడిని దర్శించుకునే విధంగా ఏర్పాటు చేశారు. చాలా వినూత్నంగా ఎంతోమంది ఆసక్తిగా కూడా వచ్చి ఇక్కడ చూస్తున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాము. సో మొత్తంగా కూడా చూసుకుంటే ఒక గుహలో ఉన్న విధంగా కూడా ఇక్కడ ఒక కేవ్ని ఏర్పాటు చేశారు. ఆ కేవ్లో అందరూ కూడా వచ్చే భక్తులంతా కూడా 12 జ్యోతిర్లింగాలను కూడా దర్శించుకోవచ్చు. ఆ 12 జ్యోతిర్లింగాలను సో మొత్తంగా అన్ని మనం ఒకే చోట దర్శించుకునే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో చాలామంది కూడా దాదాపు ఉదయం నుంచి రాత్రి అంటే తెల్లవారుజామున 4 గంటల వరకు కూడా ఇక్కడ అందరూ వచ్చి దర్శించుకునే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో మొత్తంగా కూడా మనం చూసుకుంటే చాలా వరకు వివిధ భిన్న రూపాల్లో గణేశుడు మనకు దర్శనం ఇస్తూ ఉంటారు. చాలా వినూత్న రీతిలో చాలామంది కూడా ఏర్పాటు చేసిన విజువల్స్ మనం చూస్తున్నాము. అయితే అందులో ఒకటే హిమాయత్ నగర్లో ఇక్కడ ఏర్పాటు చేసిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. చాలా వరకు కూడా చూసుకుంటే మొత్తంగా కేవ్స్, ఈ కేవ్లో అంతా కూడా అందరూ ఒక్కసారిగా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క జ్యోతిర్లింగం కానీ, కాశీ విశ్వనాథుడు కానీ ఇలా ప్రతి ఒక్కరిని కూడా దర్శించుకునే విధంగా ఏర్పాటు చేశారు. సో అందరూ కూడా ఇది చూసేందుకు కూడా చాలా ఆసక్తిగా ఇక్కడికి వస్తున్నట్టు కూడా ఇక్కడ నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. త్రిబుల్-ఆర్ యూత్ అసోసియేషన్ అనేవారు కూడా ఇక్కడ ఏర్పాటు చేశామని కూడా చెప్తున్నారు. త్రిబుల్-ఆర్ యూత్ అసోసియేషన్ ప్రతి ఏడాది కూడా ఇక్కడ వినూత్న రీతిలో మేము ఏర్పాటు చేస్తూ ఉంటామని కూడా చెప్తున్నారు. సో మొత్తంగా మనం చూస్తే ఫైనల్గా వినాయకుడిని దర్శించుకోవచ్చు. ఈ వినాయకుడు కూడా పూర్తిగా శివుడు కానీ బ్యాక్ డ్రాప్ ఇలా ప్రత్యేకంగా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మనతో పాటు రోహిత్ రుద్రాంగి గారు ఉన్నారు, త్రిబుల్-ఆర్ యూత్ అసోసియేషన్ ముఖ్యంగా నిర్వాహకులు కూడా చెప్తున్నారు. అసలు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో చాలా వినూత్నంగా ఉందండి. ఎలా వచ్చింది మీకు ఈ ఆలోచన? యాక్చువల్లీ ఏం లేదు మేడం, ఇది ఆలోచన అనేది ఏంటంటే మేము గ్రూప్లో 100 మెంబర్స్ ఉన్నాం మేడం. ఆ గ్రూపే మొత్తం మెయిన్ ఉంది మాకు. అయితే ఈ 3 months బిఫోరే మేము స్టార్ట్ చేసినాం. యాక్చువల్లీ ప్లాన్ అనేది 3 months బిఫోరే స్టార్ట్ చేసినాం. మేము ఫస్ట్ మీటింగ్లోనే అనుకున్నాము అయితే ఇది చేద్దామని. ఇది జ్యోతిర్లింగాలు పెట్టాలనేది ఫస్ట్ మీటింగ్లోనే మేము అనుకొని దాని తర్వాత సెట్ చేసి మేము జ్యోతిర్లింగాలు పెడదాం అనుకున్నాం మేడం. ఎవ్రీ ఇయర్ అంటే ఇలా వినూత్నంగా పెడుతూ ఉంటారండి? ఎవ్రీ ఇయర్ ఉంటుంది మేడం. మేము సుమారు 10 years నుంచి పెడుతున్నాము. చూస్తున్నాం కదా, మొత్తంగా చాలా సుదూర ప్రాంతాలకు వెళ్ళి జ్యోతిర్లింగాలను చూసాల్సిన అవసరం ఉంటుంది. సో అదంతా లేకుండా హైదరాబాద్లోని హిమాయత్ నగర్లో ఈ విధంగా జ్యోతిర్లింగాలు అందరూ వచ్చి చూసే విధంగా, అంటే చిన్నపిల్లలు కానీ పెద్దవారు ప్రతి ఒక్కరూ దర్శించుకునే విధంగా 12 జ్యోతిర్లింగాలను ఏర్పాటు చేశామని కూడా చెప్తున్నారు. దాదాపు ఈ సెట్ని అంతా ఏర్పాటు చేయడానికి 3 నెలల సమయం పట్టిందని కూడా చెప్తూ ఉన్నారు నిర్వాహకులు. కెమెరామెన్ రంగనాయకులతో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.